డెల్టా శిల్పి, నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర 3వ భాగం. 14/6/26 శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి రచన. కావేరీ పడమటి కనుమలలో 4400 అడుగుల ఎత్తుల కూర్గులో మెర్కారా వద్ద పుట్టి తూర్పు 500 మైళ్ళ దూరం ప్రవహించి 31,000 చదరపు మైళ్ళ అరగాణి నుండి వచ్చే జలాధారాన్ని కూడా కూడగట్టుకొని, అంటే మధ్యలో కలిసి చివరకు బంగాళాఖాతంలో కలుస్తోంది కావ్య. దారిలో హేమవతి, లక్ష్మణ తీర్థ, కబ్బిని అనే ఉపనదులు చేస్తారు. సాగర సంగమానికి ముందుగా 120 మైళ్ళ దూరాన పాయలై డెల్టాగా కావేరీ డెల్టాలో నీటిపారుదల చోళుల కాలం నుండి అనుభవంలోనే ఉన్నది. కానీ 18వ శతాబ్ది చివర జరిగిన యుద్ధాల వల్ల నీటి కాలువలను చూసే నాథుడు లేకపోయాడు. మెయింటెనెన్స్. డెల్టా పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఆఖరి మైసూరు యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ 1801లో తంజావూరు జిల్లా స్వాధీనమయ్యి దాంతో బ్రిటిష్ పాలకుల కావేరీ డెల్టాపై శ్రద్ధ కలిగి 1804లో మిలిటరీ ఇంజనీరింగ్ కెప్టెన్ కాల్డ్వెల్ను పంపి పరిస్థితులను సరిపరిశీలించి బాగుపడే సూచనలు చేయము. దానిపై కాల్డ్వెల్ కావేరీ నీటిపారుదల వనరులను తక్షణం పూర్వస్థితికి తెచ్చి మేల్కొకపోతే స్వల్పకాలంలోనే కావేరీ నది పూర్తిగా నిరుపయోగమై నిర్జీవమైపోతుందని, తంజావూరు మహాదుర్భిక్షానికి ఆహుతి కాగలదని తన నివేదికలో స్పష్టం చేసి కావేరీ డెల్టా శిఖరానికి 16 మైళ్ళ ఎగువ కావేరీ నది 2 పాయలై ఉత్తరముఖంగా వెళ్ళిన పాయలు క్యాలిరూన్ అని, దక్షిణ పాయన్ కావేరీ అని పిలుస్తున్నారు. 20 మైళ్ళు ప్రవహించాక కాలిరూన్ తిరిగి కావేరీ శాఖలో కలిసిపోయి, దీని మూలంగా కాలిరూన్ విడిన స్థలం నుండి కలిసిన చోటుకు మధ్య ఒక ద్వీపం ఏర్పడి దీన్నే శ్రీరంగం అంటారు. కాలిరూన్ నది తల్లి కావేరీ పాయ కంటే పల్లంగా ఉన్న ప్రదేశం ద్వారా ప్రవహిస్తుంది. అందువల్ల అఖండ కావేరీ జలాలు ఎక్కువ భాగం మహావేగంతో కలిసిపో. ఆ అసలు కన్నా వడ్డీ మెరకగా ఉన్నందున కావేరీ పాయలో తక్కువగా నీరు వస్తుంది. కానీ ఈ నీటినే పంట కాలువలలోకి మళ్ళీ వ్యవసాయానికి ఉపయోగించాలి. ఏం విచిత్రం! క్యాలిరూన్ నదిపై ఆనకట్టను కట్టి నీటి ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చి పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ దాని మూలంగా నదీ గర్భంలో ఇసుక ఒండ్రి మేత వేసుకుపోవటమే మిగిలి మెరకైన నదీ గర్భం మరింత నిరుపయోగమే కదా. కావేరీ నీటిపారుదల దుస్థితిని కాల్డ్వెల్ పరిశీలించి తన విధి నిర్వహించనేమో, కానీ ఆ నివేదికను అనుసరించి ఏ విధమైన చర్య బ్రిటిష్ వాడు చేపట్టలే. తంజావూరు ప్రజలలో నానాటికి పెరుగుతున్న అశాంతికి మేర లేకపోయి అప్పుడు కొంచెంగా ప్రభుత్వ జగన్నాథ రథం కదిలినట్లయి 1827లో కెప్టెన్ కాటన్ని పంపి ఆ కావేరీ డెల్టాలో గల పనిపాట్లను పర్యవేక్షించమని. ఈ వివరాలు 1874లో కాటన్ మహాశయుడే ఇంగ్లండ్లోని చాతంలో తమ ఉపన్యాసంగా చెప్పుకొని 1827లో తను కావేరీ నీటిని పరీక్ష చేసిన క్యాలిరూ నదీ గర్భంలో 6 అడుగుల ఎత్తున ఇసుక ఒండ్రు మేత వేసుకొని పోయి ఉందన్నారు. 8 అడుగుల లోతున నీరు పారవలసి ఉన్నందున క్యాలిరూ నదిలో
6 అడుగుల వరకు ఇసుక దిబ్బ ఉన్నప్పుడు పారుదలకు మిగిలిన నీటిలో 2 అడుగులే కదా. ఈ స్వల్ప జలాధారంతో ఎంత విస్తీర్ణాన్ని తృప్తిగా నీరు పారించగలం అన్నారు. 1,00,000 జనాభా జీవనాధారమైన కావేరీ నీటి పారుదల వల్ల ప్రభుత్వానికి 40,000 పౌండ్ల ఆదాయం రానున్నను. ఏడాదికి ఆనకట్ట కాలువల మరమ్మతుకై 500 పౌండ్లైనా ఖర్చు చేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోయింది. అలాంటి ఉపేక్షా భావంతో ప్రజలలో అశాంతి బయలుదేరిందని ఆశ్చర్యక పడక ఉండదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే 3,500 పౌండ్ల ఖర్చుతో మరమ్మతులు చేసే కార్యక్రమం ఒకదాని సూచన చేసి మద్రాసుకు కాటన్ తిరిగి వచ్చి ఒక ఇంజనీర్ వేసిన ఇలాంటి వింత పథకాన్ని అంత తేలిగా ప్రభుత్వం ఆమోదిస్తుందా? గుడ్డిలో మెల్ల మంచిదన్నట్టు కాటన్కి తెలిసిన గవర్నర్ అప్పుడు అధికారంలో కనుక చీఫ్ ఇంజనీర్ గవర్నర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఆమోదం పొంది రమ్మని చెప్పి అది జరగగా కొంత ఖర్చు మంజూరై దానితో తన విజయం సాధించాననుకుని పాపం కాటన్ సూచించిన పనులు చేయించమని ఆ జిల్లా కలెక్టర్కు ఆజ్ఞాపత్రాలు పంపబడ్డాయి. కానీ ఆ పద్ధతి పనులు జరగటానికి విజ్ఞత లేని ఒక ఆచారమని కాటన్ ఆనాడే గ్రహించాడు. కాటన్ మహాశయుడు తిరిగి 1833 వరకు రాలేదు. ఆ 6 ఏళ్లలో ఆ జిల్లా కలెక్టర్ డెల్టా కాలువ మరమ్మతుకై చేసిన ఖర్చు చాలా కొద్దిగా అనిపించి దూరదృష్టి లేని మధ్యంతర ప్రభుత్వ పరంగా అంతకు మించి ఎక్కువ పని జరగదని గ్రహించిన కాటన్ చాలా విచారపడి 1834లో డివిజనల్ ఇంజనీరుగా తంజావూరు రాగానే కావేరీ నదీ సమస్యలు పరిష్కరించడం తీవ్ర కృషి చేశాడు. కావేరీ నుండి క్యాలిరూన్ శాఖ విడిపోయే స్థలాన్ని 100 గజాల దూరంగా క్యాలిరూన్లపై ఆనకట్టని ఒకదాన్ని కట్టించారు. దీనికే అప్పర్ యానికట్ ఎగువ ఆనకట్ట అని పేరు. నీటి వరదను కొంతవరకు అరికట్టి ఆ ఆనకట్ట క్యాలిరూన్ నుండి కావేరీకి నీటిని మరలించగలి. దీనివల్ల ఇదివరకు కావేరీలో నీరు తక్కువగా ఉండే కాలంలో ఇప్పుడు ఎక్కువ నీరు వస్తుంది. సదుపాయం కలిగి సముద్రం పాలైపోతున్న నీరు వ్యవసాయానికి ఉపయోగపడటానికి మరల్చారు. అంతటితో ఊరుకోకుండా 1836లో క్యాలిరూన్పై ఎగువ ఆనకట్టకు 70 మైళ్ళకు దిగువ మరొక ఆనకట్ట కాటన్ నిర్మించి దీన్ని లోయర్ క్యాలిరూన్ ఆనకట్ట లేక దిగువ ఆనకట్ట అని పిలుస్తారు. దీనివల్ల మరికొంత నీరు కావేరీలోకి మరలించగా డెల్టా ఈశాన్య భాగ దక్షిణ ఆర్కాడ్ జిల్లా నీటిపారుదల సౌఖ్యం బాగా ఏర్పడి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. పంజాబూర్ ప్రాంతం అంత అద్భుతంగా పంటలు పండుతాయి. వరి 2-3 పంటలు కూడా నేను చూసాము కనుక చెప్పు. ఆ ఆనకట్టలు మరమ్మతులు కాకపూర్వం కావేరీ డెల్టాలో 6 లక్షల ఎకరాలు మాత్రమే నీటి తడుపుకి సాగులో ఉంది. కానీ ఈ పనులు జరిగాక ఆ విస్తీర్ణం 10 లక్షల వరకు పెరిగి ఈ కావేరీ డెల్టా నీటిపారుదల ఏర్పాట్లలో ఒక ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా మిగిలిన డెల్టాలలో ప్రధాన నదీ శాఖకు ఇంచుమించు సమాంతరంగా ప్రత్యేకంగా త్రవ్వబడిన పెద్ద కాలువల నుండి పంట కాలువలలోకి నీళ్లు పారుతాయి. కానీ కావేరీ డెల్టాలో నది నుండి క్యాలిరూన్ శాఖ ఏర్పడిన చోటు నుండి సాగర సంగమం వరకు పారుగా పంట కాలువలలోకి నీటిని పారుతాయి. కావేరీ డెల్టాలో 840 మైళ్ళ పొడవైన పెద్ద కాలువ 1250 మైళ్ళ పొడవులు పిల్ల కాలువల గుండి 1800 నుంచి 1891 నాటి 1,13,344 ఎకరాల మేర
నీరు పారుతుండగా 2,530,340 పౌండ్ల విలువైన పంటలు పండుతాయి. ఆ డెల్టా పనుల కింద ఖర్చు చాలా, కానీ నీటి తడుపు గల విస్తీర్ణం చాలా ఎక్కువైపోయింది. అందుచేత ప్రభుత్వానికి విశేష ఆదాయం అంటే 137 వంతులు వచ్చేది ఉంది. కావేరీ డెల్టా మంచి లాభదాయకం. దాంతో కాటన్ మహాసేన్ ఇరిగేషన్ ఇంజనీర్గా ఖ్యాతి వచ్చింది. కావేరీ నదిపై చేసిన నీటిపారుదల పనులు తన సోదరుడైన హ్యూ కాటన్ సహాయ పడినను కావేరీ డెల్టా పనుల అనుభవం మునుముందు జరిగిన గోదావరి కృష్ణా డెల్టా పనుల ఘనతర ఖ్యాతి ఎంతగానో తోడ్పడి కావేరీ ఆనకట్టకు అడుగున తలుపులు ఏర్పాటు చేసేయడం చూడగా ఆ గ్రాండ్ ఆనకట్ట పూర్వులు కట్టిన పద్ధతి అతనికి కనువిప్పుగా ఉంది. ఆ ఆనకట్టలో దొంగలు దూలాలు అడుసుతో పేర్చిన రాళ్ళు వంటి పై వరుస రాళ్ళు మాత్రం సున్నంతో అమర్చి వాటిపై కాంక్రీటు పూత వేయబడి ఆ విధమైన కట్టడం కొన్ని వందల సంవత్సరాల నుండి నదీ ప్రవాహపు తాకిడి తట్టుకొని నిలబడిందంటే గొప్పది. అది చూడాలి మనం. కావేరీలో మైసూర్ గార్డెన్స్ దగ్గర కనపడదు. ఇసుక నేల గనుక గల నదీ గర్భంలో ఆనకట్ట కట్టడానికి అలాంటి పద్ధతి సరిపోయినట్టు తోచే. ఆనకట్ట అడుగున తొలిచి తలుపులు కట్టిన ఆ ద్వారాలకు చెక్కిన రాళ్లను గట్టిగా అమర్చిన చాలు అనిపించి నదీ జలాలను కాలువ లోపలికి మరల్చి వ్యవసాయం చేసే పద్ధతి అనాదిగా మన దేశంలో వస్తూనే ఉంది. కానీ వర్షాకాలంలో నదిలో నీరు ఎక్కువగా ఉన్న ఆయా పంట కాలువలలో కూడా నీరు చాలినంత. నిజానికి వర్షాకాలంలో ఎక్కువ కాలువ నీటి అవసరం ఉండదు. వర్షాలు వెనకబడి ఎదుగుతున్నటువంటి పంట చేలకు నీరు కావాల్సినప్పుడు నదిలో కాలువలో నీరు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ విస్తీర్ణానికి నీరు అందదు. ఈ దుస్థితిని తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం. స్వేచ్ఛగా సముద్రానికి పోయే కావేరీ నీటి ఒక చోట ఆపి నిలవ చేసి ఒక క్రమ పద్ధతి పంట పొలాలకు పాలించడం. ఈ పని యుక్త కర్తవ్యమై కెప్టెన్ కాటన్కి అని ఇదే చేయాల్సిన పని. కావేరీ ఆనకట్ట వల్ల నీటి ఎద్దడి కాలం కనీసం 100 రోజులకైనా నికరమైన నీటిపారుదల సౌకర్యం ఉంటుంది. శ్రీరంగపట్టణం వద్ద నీటి కాలువల విస్తరణకి నిత్యం జరిగే కలహాలు స్వస్తి జరుగుతాయి. తిరుచినాపల్లి రైతులు నాల్గుడి వారి బాధ ఉండదు. శ్రీరంగం కోమట్ ప్రాంతపు రైతులు ఈ ఏటికి నది కడ్డంగా కట్టలను కట్టి కాలువలలోనికి నీరు తెచ్చుకునే శ్రమ ఖర్చు ఉండదు. ఆనకట్ట తలుపుల వల్ల నదిలోని నీటిని ఒక నియమిత ప్రమాణం నిలబెట్టడానికి వీలుంటుంది. మంచి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో పండుతున్నందు ప్రభుత్వానికి ఆదాయం విపరీతంగా. ఇది కాక నీటిలో సన్నని ఒండ్రు పొలాలలోనికి రావటం వల్ల సాగు పొలాలు సారవంతమవుతాయి. దానివల్ల సాగు పొలాల ధర పెరుగుతుంది. రైతులకు ఆర్థికంగా మెరుగైన సుఖం కలుగుతుంది. అలాంటి మహోపకార ప్రసాదించే నీటిపారుదల పనులు ఎప్పటికప్పుడు పదునుగా పదిలంగా ప్రయోజనకరంగా ఉండనట్లుగా చేయటకు తరచు నీటి ఎద్దడితో పంటలు పోయి ప్రజలు బాధపడి పన్నుల మూలంగా వచ్చే ప్రభుత్వ ఆదాయం తగ్గిన సమయాలు బాధ ఉపశమనంకి ప్రభుత్వం ఖర్చు పెట్టే వ్యయం కాలం శ్రమ వంటి ఖర్చుల కనీసం 100వ వంతైనా ఉన్న ఫలితం ఎంతో గొప్పగా. కాటన్ గట్టి నమ్మకంతో ఉద్ఘోషించారు. 1834 జనవరిలో కెప్టెన్ కాటన్ కావేరీ క్యానిరూన్ నదుల ప్రవర్తనను బాగా పరిశీలించిన నదుల ప్రవాహ వేగానికి తగినంత వేగంగా నీటిని పాలించి వినియోగించుకోవటమా లేక నదులలో నీటి మట్టాన్ని
హెచ్చు చేయటమా ఏది ముఖ్యమనే సమస్య ఇది. ఎందుకంటే వర్షాకాలంలో మహావేగంతో వచ్చే వరద నీరు వినియోగం కాకుండా సముద్ర పాలవు. ఆపై వర్షాలు లేని సమయంలో నదిలోని నీటి మట్టం తక్కువగా ఉన్నందు పంట కాలవలోనికి నీరు నిండిగా ప్రవహించటం లేదు. ఈ రెండు అనర్థాలు. మొదట దాని నివారణ ప్రవాహ శీఘ్రగతి తగిన వేగాన్ని పొలాలకు నీరు పారించే కాలువ రెండవ దాని నివారణ నదులలో నీటి మట్టాన్ని ఎక్కువ చేసే ఏర్పాటు చెయ్యాలి. కానీ మొదటి సమస్యకు ఏ మార్గం కనపడలేదు. దూరం ఆలోచించినప్పుడు నదీ జలాల్ని వీలైనన్ని చెరువులలో నిల్వ చేసి ఆ క్రమంగా పొలాలకు పారించటమే ఒక ఆనాటికి దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో క్యారిరూన్ నది నీటిలో ఉండేది. వీరనాట్ సాగరం ఒకటి. ఆ సాగరం గట్టు 12 మైళ్ళ పొడవు. ఒకసారి నిండితే దానిలో 2 కోట్ల ఘనపు గజాల నీరు ఉంటుంది. దాని వలన సుమారు 20,000 వేలీల భూమిలో ఒక పంట పడు. వేలి అన్నది తంజావూరు జిల్లాలో భూవైశాల్యంలో కొలమానం. వేలికి 6.2/3 ఎకరాలు సమానం, అంటే దాదాపుగా 7 ఎకరాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రిక్ మానం 2.5 ఎకరాలైతే 1 హెక్టార్ అంటుంది. 20,000 మేలీల భూమి అంటే 133,200 ఎకరాలకు సమానం. దానివల్ల వచ్చే ఆదాయం 140,000. ఒకసారి 180,000 రూపాయల వరకు పెరిగిన 70,000 రూపాయలు మాత్రమే ఉన్నది కెప్టెన్ కాటన్ అభిప్రాయం. నమ్మకం లేని చిన్న చిన్న సెలయేరు వాగులపై వీరున్నంత వరకు ఎన్నో చెరువులు తవ్వించే పూర్వపు రాజు ప్రస్తుత బ్రిటిష్ పాలకు ఇంతటి మహాప్రవాహం ఇచ్చే జీవనది యొక్క ప్రవాహాన్ని విస్తృతంగా వినియోగించుకోవదగిన ప్రయత్నాల్లో పూనుకోలేదేమని కాటన్ వాపోయాట. ఈ లోపం ఉండటం చేత నదిలోని నీటి మట్టాన్ని ఎక్కువ చేసే సమస్య కూడా పరిష్కారం ఎక్కడ దొరకల. ఎంత నీరు వినియోగించబడక సముద్రంలో కలిసిపోతోందో, క్యారిరూన్ కావేరీలలో ఎంత నీరు అవసరము, ఎంత ఉన్నదో, ఇంకా ఎంత కావాలో ఒకసారి కాటన్ లెక్కగట్టి ప్రతిరోజు 18 మిలియన్ల ఘనపు గజాల నీరు క్యారిరూన్ నుండి నిరుపయోగమై సముద్ర పాలవుతోందని. కావేరీ యొక్క నీటి వాడుకను బట్టి ఆ నదిలో 10 మిలియన్ల ఘనపు గజాల అదనపు నీరు అవసరమని వివరించారు. కావేరిలో 10 మిలియన్ల ఘనపు గజాల నీరుండేటట్లు చెయ్యాలన్న రోజుకి 3,300 రూపాయలు ఖర్చు. నీటిపారుదల అక్కర లేదని మెట్ట భూములకు వీటి ఖరీదు అంతగా కనపడకపో 1,000 రూపాయికి 1,000 ఘనపు గజాల నీరు. కానీ పల్లపు భూముల్లోని పంటలు నీటి కోసం తహతహలాడుతున్నప్పుడు ప్రతి నీటి చుక్క ఖరీదు ఎన్నో రెట్లు ఎక్కువవుతుంది కదా. 40 ఘనపు గజాల నీటికి 1 రూపాయి ఖర్చు. అదే కాదు, కొన్ని సమయాల్లో నదిలో కాలువలోను నీరు చాలా ఎక్కువగా ఉన్న కొన్ని పొలాలకు నీరు రానే రాదు. నికోటబా అంటే ఏతాములో నీరుతో తన పంటను కాపాడుకున్నందుకు 400 ఘనగజాల నీరు 1 రూపాయి చొప్పున ఖర్చయినట్టు ఒక మిరాసీదారు కాటన్తో చెప్పారు. కొన్ని తాలూకాలు నీటి ఎద్దడి విపరీతంగా ఉన్నప్పుడు నీటిపారుదల పనులు, సిబ్బంది మొదలైన వాళ్లపై ప్రభుత్వానికి కొంత ఖర్చు రాకావు. కానీ ఆ కార్యక్రమాల ప్రయోజనం ఈ ఖర్చుకు ఎన్నో రెట్లు మించు. కనుక నీటిపారుదల పథక నిర్వహణ ప్రభుత్వం వెనుకాడరాదని గట్టిగా అధికారులు కాటన్ చెప్తూనే. అదే అతని గాఢ విశ్వాసం. అది నిరాధారమైన మూఢ విశ్వాసం మాత్రంగా కార్యరూపం దాల్చి ఫలించిన పథకమే తన అనుభవం. 1830 ఆనకట్టుకు అడుగు తలుపులను అమర్చిన తర్వాత కొన్నేళ్లలో
కాలమానం బాగుండి కొన్ని సంవత్సరాలు బాగా లేకపోయి అయినా గతించిన సంవత్సరాలు అలాంటి పరిస్థితిలో పండిన పంటకు ఏమాత్రం పోలిక లేన ఎక్కువ స్థాయిలో పంటలు పండి కావేరీ డెల్టా నేల ఉత్పాదక శక్తి నిస్సంకోచంగా పెరిగి ఆనకట్ట నీటిపారుదల ఏర్పాట్లు మరొక విధమైన సహాయమేది విపరీత కాలంలో ప్రజలను పంటలను చెప్పుకోదగినంతగా డెల్టా పనుల 15 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయ వివరాలు ఎగువ క్యారిరూన్ ఆనకట్ట మొదటి ఖర్చు 8,340 మరమ్మత్తు 27,238 15వ సంవత్సరంలో 15 సంవత్సరాలు వచ్చిన నికరాదాయం 208,291 సగటున ఏడాదికి వచ్చిన లాభం 12,702 మొత్తం లాభం 172,713 మొత్తం మీద ఏడాదికి ఖర్చు పై లాభం 144,11/16 అంటే 100% పెరిగి. ఇక్కడ ఒక వివరణ అవసరం. మొదట పెట్టిన ఖర్చు 8,340 పౌండ్లు మాత్రమే ఉన్నది. అది చాలా తక్కువ దానికి గల కారణం గమనించాలి. ఎగువ ఆనకట్ట కట్టే స్థలాన్ని కావలసిన రాయి అంతా దగ్గరగా దొరికినందు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేక కానీ అలాంటి సదుపాయం దిగువ ఆనకట్ట నిర్మాణానికి లేదు. దరిదాపుల్లో మంచి రాయి దొరకనందు పక్కనే ఉన్న ఒక అడవిలో దీపారాధన లేక పాడైపోయి పడి ఉన్న ఒక దేవాలయం కట్టడంలోని రాతిని అక్కడి బ్రాహ్మణుల అనుమతిలో తెచ్చుకొని ఉపయోగించాల్సి వచ్చింది. దిగువ క్యారిరూన్ ఆనకట్ట పెట్టుబడి వంటి మొదటి ఖర్చు 74,231 మరమ్మతులు 3,997 14 సంవత్సరంలో వచ్చిన నికరాదాయం 14,230 ఏడాది ఖర్చున లాభం సగటున ఏడాది లాభం 9,870 మొత్తం లాభం 136,70 మొదటి ఖర్చుపై ఏడాదికి వచ్చిన లాభం 133,1/16 అంటే 100 లాభం పై. ఈ విధంగా నదిపై ఆనకట్టలు తలుపులు కట్టినందున ఏటి గట్టుకు గండ్లు పడలేదని కౌన్సిల్ సభ్యుడు జాన్ సలివన్ 1340 సెప్టెంబర్ 5వ తేదీ తన నివేదికలో చెప్పారు. అంతకుముందు 1838 ఆగస్టు 10వ తేదీ తంజావూరు కలెక్టర్ ఒక నివేదికలో 1836 సంవత్సరం దానికి పూర్వం 1831లో వచ్చిన విషమ కాలం కంటే గడ్డుగా ఉంది. వర్షాలు లేవు, ఎగువ నుండి వరదలు రాల, ఇతర ఆధారాలు కనబడ కానీ ఆనకట్ట ధర్మమాని నదిలో నీరు నిలవ ఉన్నందువల్ల పంటలకు ఏ విధమైన నష్టం రాలేదని గవర్నమెంట్. అంతేకాక అలాంటి ఆనకట్ట మరొక చోట నిర్మించడానికి ప్రభుత్వ యంత్రాంగం ముందు వెనుకలు ఆలోచించి లాభ నష్టాలు గుణిస్తూ ఉండక ఈ రాష్ట్రంలో కావేరీపై గల ఆనకట్టలే మాకు మహావరప్రసాదమని భావించని పౌరులు ఒక్కడు కూడా లేదని ఉద్ఘాటించారు. కెప్టెన్ కాటన్ ప్రదర్శించిన డెల్టా శిల్పంలో ఇది తొలి విజయం. ఏ విషయమైన నదులపై వంతెనలు కట్టడానికి సిద్ధ సాంకేతిక ప్రాతిపదిక సహాయంతో సరిగా లెక్కగట్టి స్తంభాల ఎత్తు, ఎడం, బలం, వారధి పొడవు మొదలైన అంశాలను నదీ ప్రవాహ వైపరీత్యాలకు అతీతంగా ఉండేటట్టు నిర్ణయం చెయ్యాలి. కానీ ఆనకట్టలు పంటకాలవ నిర్మించడంలో అది సాధ్యపడు. నది ఒక విచిత్రమైన ప్రవృత్తి కలిగి సజీవమై తన వలన పరిసరాల వల్ల తనకు మార్పులు కూర్పులు రావడం అవకాశం
పంట కాలువల తీరు కూడా అలాంటిది కనుక వీటికి నిత్య పర్యవేక్షణ అవసరమైన సవరణలు జరుగుతూనే ఉండాలంటే మెయింటెనెన్స్. నిర్మాణ దశలో ఒక చిన్న పొరపాటు జరిగిన దానివల్ల రాగల కీడు ఎన్నో రెట్లు కనుక బహు దూరదృష్టి, తెలివితేటలు, లోకానుభవం, కొంత ధైర్యం కలిగి ప్రధానమైన సాంకేతిక సూత్రాల గడి తప్పకుండా పనిచేయ. డెల్టా శిల్పంలో ఇదొక ప్రత్యేకత. 1836 ఈ ప్రత్యేక శిల్ప నైపుణ్యం ప్రదర్శించిన కెప్టెన్ కాటన్ తన జీవితంలో ముందు వచ్చిన ప్రపంచ ఖ్యాతికి ఆనాడు సింహద్వారం తెరిచినట్లు అయ్యింది. ఉత్సాహ, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడీతే యత్ర తిష్టంతి తత్ర దేవోపతిష్ఠ. ఉత్సాహం, సాహసం, ధైర్యం, సద్బుద్ధి, శక్తి, పరాక్రమం అనే ఈ 6 గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దైవం కలిసి ఉంటాడు, వెలసి ఉంటాడు అని చెప్తున్నారు. డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్ గోదావరి ఘనకార్యాలకు పూర్వం గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి ముందుగా ఆర్థర్ కాటన్ ఉద్యోగంలో తను చేసిన కొన్ని సూచనలు, వేసిన పథకాలు ప్రశంసలు అందుకున్న కార్యరూపణ దాల్చలేదు సరికదా. వేరొక పంపుల సాంకేతిక విషయం విమర్శలకు అయిన తొలి పరాజయ తుది విజయానికి కారణం కాగలవని పెద్దల మాట కాటన్ పట్ల నిజమైంది. పాంబన్ సముద్ర సంధిని లోతు చేసి పెద్ద పడవలు వచ్చి పోవటానికి వీలు కల్పించినది ఆర్థర్ కాటన్. పైగా గౌరవంతో మద్రాసు వద్ద సముద్రపు ఒడ్డున పడవలు నిలబడటానికి ఒక నౌకాశ్రయం లేక కెరటా తాకిడిని ప్రవేశాలు ఏర్పాటు చేయమని సలహా ఇవ్వమని కాటన్ని కోరి. అలాంటి ఏర్పాటు ఉన్నట్లయితే వాణిజ్యానికి ఎక్కువ సదుపాయం ఉండగలదని వర్తకులు తహతహలాడు. దానిపై ఒక అడ్డగోడను కట్టడానికి ఆర్థర్ కాటన్ ఈ దిగువ సూచన చేసి కట్టాల్సిన అడ్డగోడ సముద్రపు గట్టున సమాంతరంగా ఉండ, ముఖం చక్కని బండరాడను కట్ట, చెరియని కట్ట పైకి ఎగద్రాగు సముద్రపు నీటి అంచులను ఎక్కువగా కానీ దూరంగా కానీ ఆ కట్టడం ఉండరాదు. ఈ సూచనలు మద్రాసులో ఇంజనీర్ల కమాండెంట్ అధికారి అయిన కర్నల్ డీహావిలాండ్ విశేషంగా మెచ్చారు. పని ప్రారంభించడానికి ఒక సహాయంలో పెద్ద మొత్తం కూడా మంజూరు ఇవ్వాలి. కానీ ఎందుకో ఆ పని ఆగిపో. తర్వాత ఒకసారి 1837 డిసెంబర్ నెలలో మద్రాసు రాష్ట్రంలో పంట చెరువుల మరమ్మత్తు చేయటం చాలా ముఖ్యమని, దానివల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని ఒక ప్రతిపాదన చేసి తన అధికారుల పంట చెరువుల శాఖలో పనిచేసిన ఆర్థర్ కాటన్ పంపారు. పంట చెరువులకు ఉపయుక్తమంచుంచగా నిర్లక్ష్యం చేసినందుకు పంట నానాటికి తరిగిపోతోందని హెచ్చరిక. చెరువు గర్భాలు మెరక వయసుకొని పోగా అక్కడ పంటలు పండించడం ప్రారంభిస్తారు. ఉదాహరణ మద్రాసులోని మౌంట్ రోడ్ పక్క నుండి నుంగంబాకం వరకు విస్తరించి ఉన్న మైలాపూర్ చెరువు ఏ పరిస్థితిలో ఉన్నదో చూపి, కానీ ఆ ప్రతిపాదన బుట్ట దాఖలేదు. ఈ విషయాన్ని గురించి ఆల్ఫ్రెడ్ డికెన్ ఎమ్మెల్యే అనునతడు వ్యాఖ్యానం చేసి చెన్న రాజధానిలో ఉన్న పంట చెరువుల గట్లనన్నిటి ఒకదాని పక్క ఒకటి చేర్చి చూస్తే ప్రపంచం చుట్టూ 1-2 పర్యాయాలు 6 అడుగుల ఎత్తున గోడలు పేర్చినట్లవుతుంది. డీకెన్ కొన్నాడు లండన్లోని విక్టోరియా నీటి సరఫరా శాఖ మంత్రి. ఆ తర్వాత 1900లో అతడే ఇంగ్లాండ్ కామన్వెల్త్ చర్చల ప్రతినిధి. వాళ్ళకి మన దేశంలో పరిస్థితులు అర్థం కాని రోజులు. ఎంతో బ్రహ్మాండమైన ఒత్తిడి వచ్చే తప్ప అనుభవంతో చెప్పిన ఆర్థర్ కాటన్ వంటి మాటను కూడా
సాధారణంగా లక్ష్యం చెయ్యని దుర్దినాలు. ఒక సందర్భంలో మద్రాసు నగరం నుండి అక్కడకు కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న రెడ్ హిల్స్ రైలు మార్గం వెయ్యాల్సి వచ్చి, ఈ రెడ్ హిల్స్ వద్దనే ఇవాల్టి మంచినీటి రిజర్వాయర్ ఉంది. మద్రాసులో జరుగుతున్న కట్టడాలకు మిగిలిన పనులు, రాయి వంటి ముడి వస్తువులు త్వరగా తక్కువ ఖర్చుతో తీసుకొని రావు. దానికై రోడ్డు ఎంత పరిశుభ్రంగా ఉన్న రోడ్డుపై ఉండి సరుకును తీసుకొని వెళ్ళగంట కంటే రైలు మార్గంలో పంపడమే సౌకాన్ని ఆర్థర్ కాటన్ గట్టిగా ఒక స్థితిలో కాటన్కు గల అనుభవం. కానీ క్రమంగా రహదారి కాలువల వినియోగం గ్రహించిన కొద్ది రైలు మార్గంపై తనకు ఒకనాడు ఉండే అభిప్రాయం మార్చుకో. అంతేకాదు, తన ప్రభుత్వాధికారులతో రహదారి కాలువల ఏర్పాటుకై తీవ్రంగా ప్రతిపాదన చేస్తూ ఆ కారణంగా ఆర్థర్ కాటన్ రైలు మార్గాలు ఇష్టం లేదనే అపవాదు వచ్చి ఈ సంగతిని ఉదహరి తన సోదరుడే మేజర్ జనరల్ ఫ్రెడరిక్ సి. కాటన్, మా అన్న రైలు మార్గంలో ఏమాత్రం దురభిప్రాయం లేదు. ఆ మాటకు రెడ్ హిల్స్పై వేసిన రైలు మార్గం మొట్టమొదటిసారిగా ఇండియాలో వేయబడిన రైలు. తర్వాత ఇండియాలోని జల సంపద వినియోగాన్ని తీవ్రంగా ఆలోచించి దాని పూర్వాపరాలు అనుభవిస్తున్న కొద్దీ రైలు మార్గంపై తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చి రహదారి కాలువల ప్రయోజనం ఇండియాలో ప్రజలకు తెలియదు. రవాణా ఖర్చులు ఎంత తక్కువ ఉంటే అంత లాభమన్న సంగతి ఆర్థర్ కాటన్ పదే పదే చెప్పేవారు. దీని మాట అటుంచి ఈ రైల్వే దూరం యొక్క ప్రయోజనాన్ని బాగా ఎరిగినవాడు. గోదావరి ఆనకట్ట నిర్మాణ సమయంలో సరకుల రవాణా చిన్న రైలు మార్గాన్ని ఏర్పరచమన్నారు. కనుక రైలు మార్గానికి పూర్ణ వ్యతిరేక కాదు. అనారోగ్య కారణాల వల్ల విశ్రాంతికై ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఇతోధిక శ్రమ కూర్చిన పనులకు కాటన్ తెలివితేటలు ప్రభుత్వం వినియోగించక అంతంత మాత్రపు కష్టాలుగా పనిపై ఇస్తాడు. అలాంటి దినచర్య తనకి ఇస్తాడు. కానీ తప్పదుగా విశాఖలో ఒక క్రైస్తవ దేవాలయం కట్టడానికి, అక్కడి సముద్ర ఒడ్డున కెరటాల తాకిడి అరికట్టడానికి తగు విధంగా అడ్డుగోడలు ఏర్పడడానికి నియమించి కాటన్ పంపారు. సముద్ర యానంలో మధ్య బ్రహ్మాండమైన తుఫాను వచ్చి దానిలో కొన్ని పడవలకు నష్టం కలిగి బంగాళాఖాతంలో వచ్చే తుఫాను అనుభవం విపరీతమని అతని విధానం. 1872 ఒకసారి వచ్చిన అలాంటి తుఫాను వల్లనే మద్రాసు వద్ద ఏ క్షణం ఏ రక్షణ లేని స్థలంలో నిలిచి ఉన్న 8 పెద్ద నావలు, 17 చిన్న పడవలు, 13 యూరోపియన్లు, 6 ఇండియన్లు నష్టపోయారు. సరే, తన నావ ప్రయాణం బతికి బయటపడిన ఆర్థర్ కాటన్ విశాఖపట్నం సముద్రపు ఒడ్డున ఉన్న డాల్ఫిన్ కొండ ఆశ్చర్యం. ఆ కొండపై ఎప్పుడో సైనికులకై కట్టిన ఒక పాత ఇల్లు అక్కడ తనకు అసది. డాల్ఫిన్ కొండపై నుండి దిగువ ఉన్న సముద్రం చుట్టూ ఉన్న సముద్రాన్ని ఉజ్జంగంగా తన ఇంటికి దగ్గరనే కొండపై విశాఖపట్టణ వాస్తవ్యుడై ఒక క్రైస్తవ మత ఇల్లు కట్టుకొని ఆర్థర్ కాటన్కు సహాయంగా తీరిక వేళలో వాళ్ళిద్దరు మత విషయాలను గోష్ఠిలో కాలక్షేపం చేసి చుట్టూ గల ప్రశాంత వాతావరణం, హృదయ స్పందన ఇచ్చే మహాసాగర దృశ్యం, పొరుగు వారితో సద్గోష్ఠి అన్నీ కలిసి ఆర్థర్ కాటన్ భగవద్లీలపైన, మానవ ధర్మాలపైన చాలా లోతైన ఆలోచనల ధ్యానానికి అవకాశం. విశాఖ వచ్చడి ఎత్తైన సముద్రపు కెరటాల చూసి 50 గజాల దూరంలో పెద్ద పెద్ద బండరాళ్ల గట్టు పొడవున అక్కడక్కడ వేయించారు. సముద్రపు కెరటాల తాకిడి గట్టు నష్టపోకుండా అదే సులభ మార్గమని ఆర్థర్ కాటన్ ఆలోచించారు. కానీ తల నెరిసిన ఇంజనీర్ ఆ పని చూసి వెక్కిరి. కాటన్ యువకుడు, బుడ్డాడు, వాడికి ఏం తెలుసా? అయినా కాలమే తగిన తీర్పు.
కెరటాల ధాటి ఒడ్డుకు నష్టం లేదు కదా. అక్కడ విశాలమైన బీచ్, సముద్ర తీర వ్యాఖ్యాడి తలం ఒకటి ఏర్పడి విశాఖపట్నం ఒక ఆదర్శమైన రేవు పట్టణంగా చేయడం ఆర్థర్ కాటన్ ఆరోగ్యమైన సూచనలు కూడా ఒకటి. హిందూ దేశ తూర్పు తీరం చల్లని వాతావరణం గల స్థలం ఒక్క విశాఖే. ఉత్తర హిందూస్థానం చిన్నగా ఇంగ్లాండ్తో విత్తక వాణిజ్యాలకు అనువైన ముఖద్వారం. అలహాబాదు వరకు ఒక్క రైలు మార్గం వేసుకుంటే చాలు. సముద్రాన్ని ఆనుకొని వచ్చి డాల్ఫిన్ కొండ ఉన్నందువల్ల విశాఖపట్నం అత్యుత్తమ సహజ నౌకాశ్రయం ఏర్పాటు చేయటానికి వీలు. ఆనాటి మాట ఇవాళ నిజమైంది. దాని ప్రక్కనే ఉన్న స్థలం క్రమంగా ఒక మహానగరం కాగల. విశాఖపట్నం నుండి రూల్పూర్ అంటే రాయపూర్ వరకు 300 మైళ్ళ దూర ప్రాంతం 2000 అడుగు ఎత్తు కలిగి సారవంతమైన ప్రదేశం. యూరోపియన్లకు అనుసూచించని కాఫీ, చెరకు, ద్రాక్ష పండ్ల తోటలు మొదలైనవి పెంచడానికి అవకాశం. విశాఖపట్నం నుండి ధూల్పూర్ మధ్యగల, రాయ్పూర్ మధ్యగల పర్వత ప్రాంతం మధ్యప్రదేశ్ కూడా ప్రకృతి రమణీయత. 6 పంజాబ్ నుండి గంగా నది లోయను సముద్ర తీరాన్ని అనుసరిస్తూ కాలువ తవ్వి విశాఖకు నీరు తీసుకురావ. అక్కడి నుండి గోదావరి, కృష్ణా డెల్టా, మద్రాసు రహదారి కాలువలతో కలిపి ఇంకొక వైపున గోదావరి నుండి వేరే ఊరికి కాలువలు తవ్వుతూ చివరకు పంజాబ్ ఎగువ బ్రహ్మపుత్ర, నాగపూర్, మద్రాసు స్థలాలకు కలుపు కనీసం 10,000 మైళ్ళ పడు. ఉత్తర దక్షిణ తెండియాల మధ్య రైలు మార్గం ద్వారా కాగల ఖర్చులో 10వ వంతు ఖర్చుతో సరుకు రవాణా చెయ్యవచ్చు. అది ఆర్థర్ కాటన్ కన్న కల. కానీ ఈనాడు గంగా కావేరు నదులు కలిపేడు పథకాలు భారత ప్రభుత్వ ఆలోచనలో ఉన్నందు ఒకనాటి ఆయన కళ ఇప్పుడు నెరవేరటానికి రూల్పూర్, నాగపూర్ల మధ్య దూరం బొగ్గు గనులున్న ప్రదేశం ద్వారా వెళ్తారు. ఈ ప్రాంతంలో 1861 బీకేడీ రైలు మార్గం పడి ఉన్నతమైన పర్వత శ్రేణులు ఎన్నో సొరంగాలు చేసుకొని అతి ప్రయాసతో నిర్మించిన మన ఇంజనీర్ల ఫలితనం అది చాటుతుంది. జపాన్ దేశ సహాయంతో విద్యుత్ శక్తితో నడిచే రైలు మార్గం మార్చడానికి ఏర్పాటు విశాఖపట్నం అరకులోయ మైల జిల్లా స్థలాలను కలుపు. విశాఖపట్నం రేవున ఇనుప ఖనిజం ఎగుమతికై పెద్ద ఏర్పాట్లు 1970 నాటికి జరగటం గొప్ప. డాల్ఫిన్ కొండకు 8 పట్నం వైపున లోతట్టు హార్బర్, సముద్రం వైపు వెలుపల నౌకాశ్రయం ఔటర్ హార్బర్ ఔటర్ హార్బర్ ఎక్కువ ఖర్చు కాదు. గ్రానైట్, నల్ల సేనారాయి నేలతో కట్టవచ్చని ఆర్థర్ క్రాస్ ఫిబ్రవరి 1972 ఔటర్ హార్బర్ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ పనిచేసినందుకు విశాఖపట్నం హార్బర్ అభివృద్ధి ప్రజా శ్రేయస్సును కోరి విశాల దూరదృష్టితో మహనీయులు చేసే సూచన త్వరలో సామాన్యులు అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం. 9 విశాఖపట్నం డివిజన్ సివిల్ ఇంజనీరుగా ఉన్న కెప్టెన్ కాటన్ ఉత్తర సర్కారు జిల్లాలలో చెరకు పంటను అభివృద్ధి చేసి ఇంగ్లాండ్కు పంచదార ఎగుమతి చేయగల ప్రత్యేక అవసరం మే 1844 ఆ జిల్లాల నుండి నూలుగుడ్డల ఎగుమతి అప్పటికి కొన్ని ఏళ్ల నుంచి వెనకగా కుంటుబడి ఎగుమతి వ్యాపారానికి అనుకూలించని పంటలు ఇక్కడ 2 పత్తి, చెరకు. ఈ వ్యాపార సస్యాలు తగినంత దిగుమతి ద్వారా ఆర్థిక లాభం. రైతులు ప్రోత్సాహం లేకపోతే ఈ నానాటికి ప్రజల్లో నిరుత్సాహమే. దానివల్ల పరిపాలనా సౌష్ఠవం కూడా దెబ్బతింటుందని ఆర్థర్ కాటన్ 20వ శతాబ్ది తొలి ఏళ్లలో వర్తక వాణిజ్యాల కారణమైన చెరుకు, పత్తి, వేరుశనగ పంటలకై
ఇంగ్లీష్ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ ఆయా పరిశ్రమల అనుబంధంగా పంట నాణ్యతలు రాశిలో మెరుగుపరచాలి. తగిన పరిశోధన చేయటానికి వ్యవసాయ పరిశోధన స్థానాలు 19వ శతాబ్ది చివరలో గోదావరి ప్రాంతపు చెరుకు తోట ఎర్రకుళ్ళు తెగులు విశేషంగా నష్టపోవటంతో సామర్లకోట చెరుకు పట్టు ఎల్డర్ తెగులు నివారణకై ప్రత్యేక పరిశోధనా స్థానాన్ని 1902లో విశాఖ గోదావరి జిల్లా విశేషంగా చెరుకు పండించే ప్రాంతాలు అవ్వటం చేత 1913 అనకాపల్లి వద్ద ఒక వ్యవసాయ పరిశోధన స్థానం. అది క్రమంగా ప్రత్యేకంగా చెరుకు పరిశోధనలో ఉత్తమ స్థానమై ఇవాళ బాగా అంతేకాదు పంచదార ఫ్యాక్టరీలు ఈ స్థానంలో అన్నది శ్రీకాకుళం, విశాఖ ఉభయ గోదావరి జిల్లాలు 20వ శతాబ్దంలో ప్రారంభమై పనిచేస్తుంది. వ్యవసాయ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రాంత యోగ్యతను గుర్తించి ఆనాడు 1844 ఆర్థర్ కాటన్ తన అధికారులకు వివరించడం ప్రజాశ్రేయస్సు అభిలషించడి అతడి దూరదృష్టి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. రేపు డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్లో గోదావరి డెల్టాకు వస్తుంది.